జూనియర్ ఇంటర్ కామర్స్లో మనం థియరీ గురించి డిస్కస్ చేస్తున్నాం. దానిలో చాప్టర్ 3 స్టార్ట్ చేసాం. సో చాప్టర్ 3 ఫార్మ్స్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్, అంటే బిజినెస్లో ఎన్ని ఫార్మ్స్ ఉన్నాయి, ఓకేనా, వాటి గురించి మనం చూస్తున్నాం. సో ఇవాళ ఈ చాప్టర్ సంబంధించినటువంటి లాస్ట్ టాపిక్. ఓకే, సో మనం ఇవాళ చూసేది ఏంటంటే టుడే టాపిక్ వచ్చేసి ఆ బిజినెస్ ఫార్మ్స్ లో ఫస్ట్ పార్ట్ అయినటువంటి సోల్ ప్రొపరేటర్. ఫస్ట్ ఫార్మ్ వచ్చేసి సోల్ ప్రొపరేటర్, అంటే సొంత వ్యాపారం. సో ఈ సోల్ ప్రొపరేటర్షిప్ లో మొన్న లాస్ట్ క్లాస్ లో మనం ఏం చూసామంటే, మరి సోల్ ప్రొపరేటర్షిప్ యొక్క ఫీచర్స్, అసలు సోల్ ప్రొపరేటర్షిప్ అంటే ఏంటి, వాటి యొక్క ఫీచర్స్ గురించి డిస్కస్ చేసాం. ఇవాళ ఇదే సోల్ ప్రొపరేటర్షిప్ లో మెరిట్స్ అండ్ డిమెరిట్స్, అంటే అడ్వాంటేజెస్ అదేవిధంగా డిసడ్వాంటేజెస్ ఏమేమి ఉన్నాయి అనేది మనం చూద్దాం. ఓకే, సో స్టార్ట్ చేద్దాం. సో లాస్ట్ క్లాస్ లో ఒకసారి డిస్కస్ చేసినటువంటి టాపిక్ చూసుకుంటే కనుక ఫార్మ్స్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్స్, ఎన్ని ఫార్మ్స్ ఉన్నాయి ఏంటి, ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మనం డిస్కస్ చేసాం. దానిలో ఫస్ట్ ఫార్మ్ వచ్చేసి సోల్ ప్రొపరైటర్షిప్. ఓకే, సొంత వ్యాపారం. సో సోల్ ప్రొపరైటర్షిప్ గురించి డిస్కస్ చేసాం. తర్వాత రెండోది వచ్చేసి పార్ట్నర్షిప్, అంటే భాగస్వామ్యం. తర్వాత జాయింట్ హిందూ ఫ్యామిలీ. ఓకే, సో ఉమ్మడి హిందూ కుటుంబం అంటాం. సో జాయింట్ హిందూ ఫ్యామిలీ. తర్వాత నాలుగోది వచ్చేసి కోఆపరేటివ్ సొసైటీ. ఓకే, సో కోఆపరేటివ్ సొసైటీస్ గురించి. తర్వాత లాస్ట్గా వచ్చేసి జాయింట్ స్టాక్ కంపెనీ. సో జాయింట్ స్టాక్ కంపెనీ అంటే ఈ విధంగా డిఫరెంట్ ఫార్మ్స్ బిజినెస్లో ఉంటాయి అనే విషయం మనం చూసాం. ఓకేనా, సో ఈ నాలుగు కూడాను మనం తర్వాత వచ్చేటువంటి క్లాసెస్లో వీటన్నిటి గురించి కూడా డిస్కస్ చేస్తాం. సో మన లాస్ట్ క్లాస్లో మాత్రం సోల్ ప్రొపరైటర్ గురించి మనం డిస్కస్ చేస్తాం. సో సోల్ ప్రొపరైటర్షిప్ అంటే ఏంటి? సోల్ అంటే ఒకే ఒక్కడని అర్థం, అంటే సింగిల్ పర్సన్. సో ఒకే పర్సన్ ఉండి అతనే క్యాపిటల్ని కంట్రిబ్యూట్ చేస్తున్నాడు, అంటే క్యాపిటల్ తీసుకొస్తున్నాడు, బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తున్నాడు, అదేవిధంగా అతనే మేనేజ్ చేస్తున్నాడు, అదేవిధంగా అతనే కంట్రోల్ చేస్తున్నాడు. సో మొత్తాన్ని కూడా నియంత్రించేటువంటి వ్యక్తి, అదేవిధంగా మూలధనాన్ని తీసుకొచ్చేటువంటి వ్యక్తి, వీళ్ళంతా కూడా ఎవరు అంటే ఒకే ఒక పర్సన్. దాన్ని ఏమంటాం? సోల్ ప్రొపరైటర్షిప్ అంటాం. వాటిలో 2-3 డెఫినేషన్స్ చూసాం, 2 డెఫినేషన్స్ కంప్లీట్ చేసుకున్నాం. తర్వాత ఫీచర్స్ ఆఫ్ సోల్ ప్రొపరైటర్ గురించి చూసాం. సో ఫీచర్స్ ఆఫ్ సోల్ ప్రొపరైటర్ చూసుకుంటే కనుక ఫస్ట్ ఫీచర్ వచ్చేసి సింగిల్ ఓనర్షిప్. సో ఒకే పర్సన్ ఉంటారని మనం డిస్కస్ చేసాం. తర్వాత వచ్చేసి లెస్ లీగల్ ఫార్మాలిటీస్, అంటే ఫార్మాలిటీస్ చాలా తక్కువగా ఉంటాయని చెప్పేసి ఏమేమి మనం మెయిన్గా తీసుకోవాల్సినటువంటి రిజిస్ట్రేషన్స్ ఏమున్నాయి వాటి గురించి డిస్కస్ చేసాం. తర్వాత వచ్చేసి నో సపరేషన్ ఆఫ్ ఓనర్షిప్ అండ్ మేనేజ్మెంట్. సో మేనేజరు అదేవిధంగా ఓనర్ ఇద్దరు కూడాను ఒక్కళ్ళే అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. తర్వాత నాలుగోది వచ్చేసి అతనికి వచ్చేటువంటి ప్రాఫిట్స్ని అతను మాత్రమే ఎంజాయ్ చేస్తాడని, వేరే వాళ్ళకి ఎవరికి కూడా షేర్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదని. సో నో షేర్ ఆఫ్ ప్రాఫిట్స్ అండ్ లాసెస్. సో ప్రాఫిట్స్ ఏవైతే వచ్చినాయో ఆ ప్రాఫిట్స్ని అతను మాత్రమే ఉంచుకుంటాడని, అతను మాత్రమే ఎంజాయ్ చేస్తాడని, లాసెస్ని కూడా అతనే బేర్ చేస్తాడని మనం మాట్లాడుకున్నాం. తర్వాత ఐదో ఫీచర్ వచ్చేసి అతని యొక్క లైబిలిటీ అన్లిమిటెడ్గా ఉంటుందని. సో అతను పర్సనల్ అసెట్ కూడాను అమ్ముకోవాల్సి వస్తుందని బిజినెస్లో లాస్ వస్తే. సో వాటి గురించి మనం మాట్లాడుకున్నాం. తర్వాత వన్ మ్యాన్ కంట్రోల్, అంటే ఒకే వ్యక్తి మొత్తం బిజినెస్ని కూడా కంట్రోల్ చేస్తారని, ప్రతి ప్రొడక్షన్ సంబంధించి కావచ్చు, లేకపోతే టోటల్గా సేల్స్ గురించి కావచ్చు, ఫినాన్స్ గురించి కావచ్చు, అన్ని యాక్టివిటీస్ కూడాను ఒకే పర్సన్ మెయింటైన్ చేస్తారని మనం చూసాం. ఇంకా లాస్ట్గా ల్యాక్ ఆఫ్ కంటిన్యూటీ. సో ల్యాక్ ఆఫ్ కంటిన్యూటీ వచ్చేపాటికి అతను ఒకవేళ సోల్ ప్రొపరైటర్ కనుక ఇల్నెస్ అయినా, లేకపోతే ఇన్సాల్వెంట్ అంటే దివాలా తీసినా, లేకపోతే డెత్ చనిపోయినా, సో బిజినెస్ ఏమైపోతుంది? క్లోజ్ అయిపోతుంది. సో ఈ మొత్తం కూడాను ఫీచర్స్ గురించి మనం చూసాం. సో ఇవాళ ఇదే సోల్ ప్రొపరైటర్షిప్లో మెరిట్స్ అండ్ డిమెరిట్స్ గురించి చూద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి మెరిట్స్. సో మెరిట్స్ గురించి చూద్దాం. ఏమేమి ఉపయోగాలు ఉన్నాయి? అడ్వాంటేజెస్ ఆఫ్ సోల్ ప్రొపరైటర్షిప్, అంటే నేను ఒకవేళ కనుక సోల్ ప్రొపరైటర్షిప్ బిజినెస్ పెట్టాలనుకుంటే, ఓకేనా, సో సొంతగా వ్యాపారం పెట్టాలనుకుంటే, అంటే సొంత వ్యాపారాన్ని పెట్టుకోవాలనుకుంటే కనుక
ఇప్పుడు నాకు ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఏంటి, సో మెరిట్స్ ఏంటి, వాటిలో చూసుకుంటే కనుక ఫస్ట్ వన్ వచ్చేసి ఈజీ టు ఫార్మ్ అండ్ వైండింగ్ అప్. అంటే నా ఇష్టం వచ్చినట్టుగా నేను బిజినెస్ని ఎప్పుడైనా సరే స్టార్ట్ చేయొచ్చు, ప్రారంభించవచ్చు, అదేవిధంగా ఎప్పుడైనా సరే క్లోజ్ చేసేసుకోవచ్చు. ఓకే, సో వాటి గురించి డిస్కస్ చేద్దాం మనం. ఓకే, తర్వాత ఇంకేమున్నాయంటే క్విక్ డిసిజన్స్. సో డిసిజన్స్ని, నిర్ణయాలని మనం త్వరితగా తీసుకోవచ్చు. ఓకేనా, సో తొందరగా ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం నిర్ణయాన్ని తీసుకునేటువంటి అధికారం మనకి ఉంటుంది. తర్వాత మూడోది వచ్చేసి డైరెక్ట్ మోటివేషన్. సో డైరెక్ట్గా మోటివేట్ చేయబడతాం. ఓకేనా, సో మోటివేషన్ అనేది ఏ విధంగా లభిస్తుంది పర్సన్కి, అవి మొత్తం కూడా మనం డిస్కస్ చేద్దాం ఒక్కొక్కటి. తర్వాత వచ్చేసి ఫ్లెక్సిబిలిటీ ఇన్ ఆపరేషన్. సో చేసేటువంటి పనుల్లో ఫ్లెక్సిబుల్గా ఉండొచ్చా ఉండకూడదా, సో వాటి గురించి మనం డిస్కస్ చేస్తాం. తర్వాత వచ్చేసి పర్సనల్ టచ్. సో కస్టమర్స్తో ఏ విధంగా రిలేషన్షిప్ని మెయింటైన్ చేయొచ్చు. అండ్ తర్వాత మెయింటెనెన్స్ ఆఫ్ సీక్రెట్స్. సో సీక్రెట్స్ని ఏ విధంగా మెయింటైన్ చేస్తారు, సీక్రెట్స్ ఎవరికైనా చెప్పాల్సినటువంటి అవసరం ఉందా లేదా. తర్వాత లాస్ట్ వచ్చేసి లోయర్ కాస్ట్ ఆఫ్ మేనేజ్మెంట్. సో మేనేజ్మెంట్ సంబంధించి కాస్ట్ అనేది తక్కువ పడుతుంది. ఈ మొత్తం కూడాను సోల్ ప్రొప్రైటర్షిప్కి ఉన్నటువంటి మెరిట్స్. ఓకే, సో ఈ మొత్తాన్ని కూడాను ఒక్కొక్కటి మనం కొంచెం డెప్త్గా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఈజీ టు ఫార్మ్ అండ్ వైండింగ్ అప్. సో మనం ఫార్మేషన్ అంటే బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఇక్కడ సోల్ ప్రొప్రైటర్కి ఎటువంటి లీగల్ ఫార్మాలిటీస్ అవసరం లేదు. ఓకేనా, సో లీగల్ ఫార్మాలిటీస్ మనం మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్ కనుక ఒక టీ షాప్ పెట్టాలనుకుంటున్నాడు. మరి టీ షాప్ పెట్టినప్పుడు అతను ఎవరిదో అయినా సరే పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉందా? ఓకే, సో ఎటువంటి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో దోశ షాప్ ఎవరైనా పెట్టాలనుకున్నా అనుకోండి, సో దోశకు సంబంధించినటువంటి బిజినెస్ చేసేవాళ్ళు, అవి ప్రొడక్షన్ చేసి అమ్మేటువంటి వాళ్ళు మరి ఎటువంటి ఫార్మాలిటీస్ తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఓకే, సో ఏం ఫార్మాలిటీస్ తీసుకోవాలి, కొన్ని రకాల ఫార్మాలిటీస్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు అంటే జిఎస్టీ వచ్చింది కాబట్టి జిఎస్టీ యాక్ట్ 2017 ప్రకారం మరి జిఎస్టీ సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది చేయించుకుంటాం. ఓకేనా, సో రిమైనింగ్ మిగతా కూడాను మిగతా వాటితో పోల్చుకుంటే అంటే కంపెనీస్ యాక్ట్ పోల్చుకుంటే, సో కంపెనీస్ యాక్ట్ అనుకోండి, సో కంపెనీస్ పెట్టాలనుకుంటే కనుక కంపెనీస్ యాక్ట్ని ఫాలో అవ్వాలి. సో కంపెనీస్ యాక్ట్ 2013ని ఫాలో అవ్వాలి. సో దాంట్లో ఏవైతే రూల్స్ రెగ్యులేషన్స్ చెప్పారో ఈ విధంగా రిజిస్ట్రేషన్ చేయించాలి అని చెప్పేసి ఆ మొత్తం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫాలో అవ్వాలి. కానీ సోల్ ప్రొప్రైటర్కి ఇలాంటి రెగ్యులేషన్స్ ఏమీ లేవు. అందుకే ఎక్కడైనా సరే కిరాణా షాప్ ఇలాంటి మొత్తం కూడాను, ఈ రీటైలర్ షాప్ మొత్తం కూడా దేని కిందకి వస్తాయి, సోల్ ప్రొప్రైటర్షిప్ కిందకి వస్తాయి. వీళ్ళంతా కూడా ఏం చేస్తున్నారు, ఎటువంటి లీగల్ ఫార్మాలిటీస్ లేకుండానే బిజినెస్ని స్టార్ట్ చేస్తున్నారు. ఓకేనా, సో బిజినెస్ ని మనం స్టార్ట్ చేయాలనుకుంటే కనుక ఎటువంటి ఫార్మాలిటీస్ మనకి అవసరం లేదు. సో చూడండి, ది సోల్ ట్రేడర్ కన్సర్న్ ఈజ్ ఈజీ టు ఫార్మ్. సో బిజినెస్ ని ఈజీగా ఫార్మ్ చేయొచ్చు. ఓకేనా, ఎక్కడ కావాలంటే అక్కడ ఎస్టాబ్లిష్ చేయొచ్చు, ఎక్కడ కావాలంటే అక్కడ ప్రారంభించవచ్చు. ఓకేనా, తర్వాత లెస్ లీగల్ ఫార్మాలిటీస్ ఆర్ రిక్వైర్డ్. సో మనకి ఎక్కువగా ఫార్మాలిటీస్ ఏం లేవు. లీగల్ ఫార్మాలిటీస్ అంటే గవర్నమెంట్కి మనం ఏమైనా సబ్మిట్ చేయాల్సినవి ఏమైనా ఉన్నాయా, ఓకేనా, ఫార్మ్స్ అలాంటివి ఏమీ అవసరం లేదు. అండ్ ఈజీలీ వైండింగ్ అప్ ది బిజినెస్. సో బిజినెస్ ని మూసేయాలనుకున్నా సరే నేను ఎవరి పర్మిషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక చూడండి, సో ఇక్కడ కొన్ని లీగల్ ఫార్మాలిటీస్ ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. ఎలాంటి లీగల్ ఫార్మాలిటీస్ అంటే మ్యాక్సిమం లీగల్ ఫార్మాలిటీస్ అయితే కనుక కంపెనీస్కి ఉంటాయి. కానీ ఇక్కడ సోల్ ప్రొప్రైటర్కి చాలా తక్కువ ఫార్మాలిటీస్ ఉంటాయి. ఇందాక చెప్పుకున్నట్టుగా జిఎస్టీ. సో జిఎస్టీ సంబంధించినటువంటి లీగల్ ఫార్మాలిటీస్ ఈ సోల్ ప్రొప్రైటర్ వాళ్ళు చేస్తారు. ఎందుకంటే జిఎస్టీ అనేది ప్రతి గూడ్స్ అండ్ సర్వీసెస్ మీద విధించేటువంటి పన్ను కాబట్టి, ఇండైరెక్ట్ ట్యాక్స్ కాబట్టి దానికోసం ఏం చేస్తాం, మనం రిజిస్ట్రేషన్ చేయించాల్సి ఉంటుంది. సో అదొకటి రిజిస్ట్రేషన్ చేయించుకుంటాం. తర్వాత మన బిజినెస్ కనుక మనం ఏదైతే సోల్ ప్రొప్రైటర్షిప్ పెట్టబోతున్నామో అది కనుక ఎంఎస్ఎంఈ కిందకు వస్తుంది అనుకోండి, అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్. సో వీటి కిందకి ఏమైనా వస్తున్నాయి అనుకోండి, సో చిన్న తరహా సంబంధించినటువంటి సంస్థలు మన దగ్గర వస్తే కనుక, అలాంటి సంస్థలు అయితే కనుక మనం ఏం చేయాల్సి వస్తుంది, ఈ ఎంఎస్ఎంఈ దాంట్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఓకేనా, సో రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి వస్తుంది. సో ఎందుకు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి అంటే గవర్నమెంట్ ఏం చేస్తుంది
చేస్తుంది, ఇలాంటి ఎంఎస్ఎంఈ అంటే చిన్న చిన్న చేతి వృత్తి పనులు చేసుకునే వాళ్ళకి కొన్ని బెనిఫిట్స్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా, అంటే తక్కువకి రా మెటీరియల్ ఇవ్వడం, లేకపోతే తక్కువ అమౌంట్ కి మిషనరీ ప్రొవైడ్ చేయడం, ఇలాంటివి చేస్తుంది, హెల్ప్ చేస్తుంది. సో అందుకే ఆ హెల్ప్ ని మనం తీసుకోవాలంటే మన ఫామ్ కూడా ఏమై ఉండాలి, రిజిస్ట్రేషన్ చేయించుకొని ఉండాలి. ఓకేనా, సో రిజిస్ట్రేషన్ కోసం మనకి ఏమైనా బెనిఫిట్ వస్తుందేమో అని చెప్పేసి మనం ఏం చేస్తాం, ఎంఎస్ఎంఈ అయితే కనుక దాంట్లో వచ్చేటువంటి ఆ కోబాకి చెందినటువంటి కంపెనీ అనుకోండి, మన బిజినెస్ అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, మనం దీంట్లో రిజిస్ట్రేషన్ చేయించుకుంటే మనకి కొన్ని రకాల బెనిఫిట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అందుకే మనం ఏం చేస్తాం, ఎంఎస్ఎంఈలో రిజిస్ట్రేషన్ చేయించుకుంటాం. ఓకేనా, మన బిజినెస్ కనుక ఎంఎస్ఎంఈలో ఉంటే కనుక. ఓకే, సో జిఎస్టీ అనేది కూడా నార్మల్ గా మనం రిజిస్ట్రేషన్ చేయించుకుంటాం. కొన్ని రకాల వస్తువుల మీద ట్రేడ్ మార్క్ అనేది ఉంటుంది. ఓకేనా, అంటే ఆ వస్తువుని వాళ్ళు తప్ప ఇంకెవరు యూజ్ చేయకూడదు అని చెప్పేసి. ఓకేనా, సో అలాంటి ట్రేడ్ మార్క్స్ ఏమైనా ఉంటే కనుక వాటికి సంబంధించినటువంటి కాపీ రైట్స్ ని మనం తీసుకుంటాం. ఓకేనా, సో ఇవి కంపల్సరీగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే, ఒకవేళ కనుక ఎంఎస్ఎంఈ కాదనుకోండి సో ఎంఎస్ఎంఈ మనం తీసుకోము, కానీ జిఎస్టీ కింద కనుక మనం లైబుల్ అవుతుంటే కనుక కంపల్సరీగా గవర్నమెంట్ ప్రకారం జిఎస్టీలో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఓకేనా, సో కొన్ని రకాల గూడ్స్ అండ్ సర్వీసెస్ మీద జిఎస్టీ అనేది లెవీ అవుతుంది, అంటే దాని మీద ఛార్జ్ చేయబడుతుంది. సో అటువంటి గూడ్స్ అండ్ సర్వీసెస్ మనం మెయింటైన్ చేస్తుంటే కనుక మనం ఏం చేయాల్సి వస్తుంది, జిఎస్టీ ప్రకారం రిజిస్ట్రేషన్ చేయించాల్సి వస్తుంది. లేకపోతే అదర్వైజ్ ఎటువంటి లీగల్ ఫార్మాలిటీస్ ఫిలప్ చేయాల్సినటువంటి అవసరం లేదు. సో మనం చూసుకునే మాత్రం ఈ జిఎస్టీ అనేది మాత్రం మనం మ్యాక్సిమం రిజిస్ట్రేషన్ చేయించుకుంటే మంచిది. ఓకే, సో ఇవి కాకుండా రిమైనింగ్ ఫార్మాలిటీస్ ఎటువంటివి కూడా అవసరం లేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ చూసుకోండి, సో ఒక అతను దోశ షాప్ పెట్టాలనుకుంటున్నాడు. ఓకేనా, సో దోశలకు సంబంధించి అంటే దోశల్ని తయారు చేసేసి ఓకేనా వాటిని ఏం చేస్తారు, కస్టమర్ కి ఇస్తూ ఉంటాడు. సో చూడండి ఒకసారి, సో ఇతనికి ఈ బిజినెస్ ని ఫార్మింగ్ చేయాలన్నా, దాన్ని రన్ చేయాలన్నా, అదేవిధంగా క్లోజ్ చేయాలన్నా, ఓకే, సో ఫార్మింగ్ చేయాలన్నా అంటే స్టార్ట్ చేయాలన్నా, బిజినెస్ ని స్టార్ట్ చేయాలన్నా, దాన్ని రన్ చేయాలన్నా, కంట్రోల్ చేయాలన్నా, అదేవిధంగా బిజినెస్ ని వైండింగ్ అప్ అంటే ఏంటి, క్లోజ్ చేసేయడం, బిజినెస్ ని మూసేయడం. ఓకేనా, సో బిజినెస్ ని మూసేయాలన్నా సరే. ఓకేనా, సో ఇతనికి ఎటువంటి లీగల్ ఫార్మాలిటీస్ ని ఫిలప్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఓకే, రైట్. సో సోల్ ప్రొప్రైటర్షిప్ లో మనం బిజినెస్ ని ఈజీగా ఫామ్ చేయొచ్చు, అదేవిధంగా వైండ్ అప్ చేసుకోవచ్చు. ఓకేనా, సో సోల్ ప్రొప్రైటర్షిప్ లో మనం బిజినెస్ ని ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే ఫార్మింగ్ చేసుకోవచ్చు. ఓకేనా, తర్వాత దాన్ని ఎప్పుడైనా సరే మన ఇష్టం వచ్చినప్పుడు మనం దాన్ని వైండ్ అప్ చేసుకోవచ్చు. ఓకే, రైట్. నెక్స్ట్ పాయింట్, సో నెక్స్ట్ వచ్చేసి క్విక్ డిసిజన్స్. సో డిసిజన్ తీసుకునేటువంటి అధికారం సోల్ ప్రొప్రైటర్ కి ఉంటుంది. ఓకేనా, సో సోల్ ప్రొప్రైటర్ గురించి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. చూడండి, సో ప్రొప్రైటర్ ఈజ్ ది సుప్రీం జడ్జ్, అంటే ప్రతి దానికి కూడాను ఓకేనా, సో ఇతనే ప్రతి పనికి ఇతని మీదే ఆధారపడి ఉంటుంది, ఇతని యొక్క నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుంది. ఓకేనా, ఇతనే సుప్రీం జడ్జ్. సో ప్రతి మ్యాటర్ కూడాను ఎవరు చేస్తారు, ఎవరు నిర్ణయిస్తారు అంటే సోల్ ప్రొప్రైటర్, ఎవరైతే ఓనర్ ఉన్నారో ఆ ఓనరే ప్రతి పనిని అతను నిర్ణయిస్తాడు. ఏ విధంగా చేయాలి, ఎప్పుడు చేయాలి అనేది మొత్తం కూడాను అతని హ్యాండ్ ఓవర్ లోనే ఉంటుంది. అండ్ హీ టేక్ ది క్విక్ డిసిజన్స్ ఇన్ ఆల్ ది బిజినెస్ మ్యాటర్స్. సో ప్రతి మ్యాటర్ లో కూడాను, బిజినెస్ సంబంధించినటువంటి మ్యాటర్ లో కూడాను ఇతనే క్విక్ డిసిజన్స్ అంటే వెంటనే నిర్ణయాలు తీసుకునేటువంటి అధికారం ఆ సోల్ ప్రొప్రైటర్ కు ఉంటుంది. ఓకేనా, సో ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుందాం. సో చూడండి, సో ఇక్కడ చూసుకుంటే కనుక ఇతను సోల్ ప్రొప్రైటర్ అనుకుంటే కనుక సో ప్రొడక్షన్ పర్చేజ్ చేసినప్పుడు ఎంతకి పర్చేజ్ చేయాలి, ఏ రేట్కి పర్చేజ్ చేయాలి, ఎవరి దగ్గర నుండి పర్చేజ్ చేయాలి, ఈ మొత్తం కూడాను చూసుకునేటువంటి బాధ్యత, వాటి మీద నిర్ణయం తీసుకునేటువంటి అధికారం ఎవరికి ఉంటుంది, సోల్ ప్రొప్రైటర్కే ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ వన్, ప్రొడక్షన్ చేసేటప్పుడు ఎంత ప్రొడక్షన్ చేయాలి, మన వస్తువు ఏదైతే మనం ప్రొడక్షన్ చేస్తున్నామో ఆ వస్తువుని ఎంతవరకు ప్రొడక్షన్ చేయాలి, ఎంతవరకు దాన్ని స్టోరేజ్ చేయాలి. ఓకేనా, సో దీనికి సంబంధించిన నిర్ణయాలు కూడా ఎవరు తీసుకుంటారు అంటే సోల్ ప్రొప్రైటర్ తీసుకుంటారు. తర్వాత వచ్చేసి సేల్స్. సో సేల్స్ ఎక్కడ చేయాలి, ఎంత వాల్యూ మనం ప్రైస్ పెట్టాలి, ఓకేనా, ఎంత ధరకి పెట్టాలి, ఓకే, ఎక్కడ ఏ ప్లేస్ లో మనం మార్కెట్స్ ఓపెన్ చేసుకోవాలి, ఇలాంటి నిర్ణయాలు కూడా ఎవరు తీసుకుంటారంటే సోల్ ప్రొప్రైటర్
ప్రొపరేటర్ తీసుకుంటారు. అదేవిధంగా అడ్వర్టైజ్మెంట్ గురించి, సో అడ్వర్టైజ్మెంట్ పేపర్స్లో ఇవ్వాలా, లేకపోతే ఇటు వచ్చేసి టీవీ ఛానల్స్లో ఇవ్వాలా, ఇండోర్ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలా, అవుట్డోర్ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలా, ఓకేనా. సో ఫ్లెక్సీలు మనం తయారు చేయాలా, ఇలాంటి అడ్వర్టైజ్మెంట్ సంబంధించినటువంటి డిసిజన్స్ కూడాను ఇతనే తీసుకుంటాడు. అంటే టోటల్గా మొత్తం బిజినెస్ సంబంధించినటువంటి ఓవరాల్ అన్ని డిసిజన్స్ కూడాను, ప్రతి నిర్ణయం కూడా ఎవరు తీసుకుంటారు అంటే సోల్ ప్రొపరేటరే తీసుకుంటారు. ఎవరైతే ఓనర్ ఉన్నారో ఆ ఓనరే టోటల్ డిసిజన్స్ ని తీసుకుంటారు. అందుకే ఇతన్ని సుప్రీం జడ్జ్ అని చెప్తాం. సుప్రీం జడ్జ్ అంటే టోటల్ గా, ఓకేనా. సో సుప్రీం కోర్టులో జడ్జి ఏ విధంగా అయితే అన్ని అన్ని అందరి మీద, మొత్తం దేశం మొత్తం మీద ఏ విధంగా అయితే మరి ఎక్కువ స్టేజ్ లో ఉంటుందో, ఇక్కడ కూడా ఏంటంటే బిజినెస్ సంబంధించినటువంటి అన్ని యాక్టివిటీస్ మీద కూడాను ఇతని యొక్క అధికారం ఉంటుంది. సో సుప్రీం కోర్టుకి మొత్తం ఇండియా మొత్తంలో ఉన్నటువంటి కోర్టుల మీద అధికారం ఏ విధంగా అయితే ఉంటుందో, ఇక్కడ కూడాను ఇతనికి మొత్తం ఈ బిజినెస్ లో ఉన్నటువంటి అతని యొక్క బిజినెస్ లో, ఓకేనా. సో అతనికి కూడా ఏముంటుంది, మొత్తం అధికారం అనేది ఉంటుంది. సో నిర్ణయాలు తీసుకునేటువంటి అధికారం ఎవరి దగ్గర ఉంది అంటే సోల్ ప్రొపరేటర్ దగ్గరే ఉంది, ఓకేనా. సో సోల్ ప్రొపరేటర్ మొత్తం బిజినెస్ సంబంధించినటువంటి ప్రతి యాక్టివిటీకి ఆ నిర్ణయం అతనే తీసుకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక పర్చేజెస్, గుడ్స్ ఎక్కడ పర్చేజ్ చేయాలి, రా మెటీరియల్ ఎక్కడ పర్చేజ్ చేయాలి, ఓకేనా. సో ఎంత వాల్యూకి పర్చేజ్ చేయాలి, ఎన్ని క్వాంటిటీలో పర్చేజ్ చేయాలి, ఎంత క్వాలిటీ మెయింటైన్ చేయాలి, అది అతను చూసుకుంటాడు. తర్వాత వాటిని ప్రొడక్షన్ చేసినప్పుడు, సో ప్రొడక్షన్ ఎంత ప్రొడక్షన్ చేయాలి, ఓకేనా. సో ఎంత క్వాంటిటీలో ప్రొడక్షన్ చేయాలి, ఎన్ని యూనిట్స్ మనం బయటికి ప్రొడక్షన్ చేయాలి, సో వాటి గురించి. తర్వాత ప్రొడక్షన్ అయిన తర్వాత వాటిని ఎక్కడ సేల్ చేయాలి, ఎంత వాల్యూకి సేల్ చేయాలి, ఎంత ప్రైస్ మనం ఫిక్స్ చేయాలి, ఏ మార్కెట్లో తీసుకువెళ్ళాలి, ఏ కస్టమర్స్ ని మనం అట్రాక్ట్ చేయాలి. సో సేల్ చేయడం, మరి సేల్స్ చేయడం కోసం అడ్వర్టైజ్మెంట్ ఎక్కడ ఇవ్వాలి, ఓకేనా. సో ఎంత మొత్తం అమౌంట్ మనం అడ్వర్టైజ్మెంట్ లో ఖర్చు చేయాలి, సో ఏ విధమైనటువంటి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి, ఇండోర్ అడ్వర్టైజ్మెంట్ అంటే న్యూస్ పేపర్స్ మీద, లేకపోతే టీవీస్ లో ఇవ్వాలా, లేకపోతే అవుట్డోర్ అడ్వర్టైజ్మెంట్ అంటే ఫ్లెక్స్ల ద్వారా, ఓకేనా, లేకపోతే హోల్డింగ్స్ ద్వారా, వాటి ద్వారా మనమేమైనా అడ్వర్టైజ్మెంట్ ఇవ్వచ్చా, ఓకే. సో ఇలాంటి థియేటర్స్ లో ఇవ్వడం, ఇలా మొత్తం కూడాను ఎవరు నిర్ణయిస్తారు, బిజినెస్ సంబంధించినటువంటి ప్రతి యాక్టివిటీకి కూడాను ఎవరు సోల్ డెసిజన్ తీసుకునేది ఎవరంటే సోల్ ప్రొపరేటర్, ఓకేనా. సో సోల్ ట్రేడరే టోటల్ డిసిజన్స్ తీసుకుంటాడు, ఓకే. నెక్స్ట్ వన్ వచ్చేసి డైరెక్ట్ మోటివేషన్. సో చూడండి, డైరెక్ట్ మోటివేషన్. సో మోటివేషన్ అనేది లభిస్తుంది. ఏ విధంగా లభిస్తుంది, ఇక్కడ ఎంతమంది ఓనర్స్ ఉన్నారు, ఓన్లీ 1 మాత్రమే ఓనర్ ఉన్నారు. సో ఎవరైతే బిజినెస్ ని చేస్తున్నాడో అతనే ఓనర్. మరి ఆ మొత్తం వచ్చేటువంటి బిజినెస్ లో వచ్చిన ప్రాఫిట్స్ ఎవరికి వెళ్తాయి, ఆ ప్రాఫిట్స్ ని ఎవరు సంపాదిస్తారు, ఎవరు ఎంజాయ్ చేస్తారు అంటే టోటల్ ప్రాఫిట్స్ ఎవరు ఎంజాయ్ చేస్తారు, ఆ ఓనర్ మాత్రమే ఎంజాయ్ చేస్తారు. చూడండి, ఎంతైతే బిజినెస్ లో ప్రాఫిట్స్ వచ్చినాయో ఆ ప్రాఫిట్స్ మొత్తాన్ని కూడా ఎవరు ఎంజాయ్ చేస్తున్నారు, ఆ ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఎంజాయ్ చేస్తున్నారు. మరి అతను ఎంత బాగా హార్డ్ వర్క్ చేస్తే ప్రాఫిట్స్ అంత ఎక్కువగా వస్తాయి, ఓకేనా, లాభాలు ఎక్కువగా వస్తాయి. ఎంత హార్డ్ వర్క్ అయితే అతను చేస్తాడో అంత హార్డ్ వర్క్ సంబంధించి అతనికి ప్రాఫిట్స్ వస్తాయి. మరి ప్రాఫిట్స్ ని సంపాదించాలి అనుకుంటే అతను ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది, ఓకే. సో ప్రాఫిట్స్ వస్తూ ఉంటే అతను ఏం చేస్తాడు, ఇంకా ఎక్కువగా హార్డ్ వర్క్ చేస్తాడు. సో ఈ ప్రాఫిట్స్ ఉన్నాయి చూసారా, లాభాలు అతన్ని మోటివేట్ చేస్తాయి ఇంకా ఎక్కువగా కష్టపడడం కోసం, ఇంకా ఎక్కువగా కష్టపడి మంచిగా ఎక్కువగా లాభాల్ని సంపాదించాలి అనేటువంటి ఉద్దేశం అతనిలో వస్తుంది. సో ఈ ప్రాఫిట్స్ ఇక్కడ సోల్ ప్రొపరేటర్ లో వచ్చేటువంటి లాభాలు ఏవైతే ఉన్నాయో అవి అతన్ని మోటివేట్ చేస్తాయి. సో సెల్ఫ్ మోటివేషన్ అంటాం దీన్ని, ఓకేనా. సో సెల్ఫ్ అంటే ప్రాఫిట్స్ వస్తున్నాయి, దాన్ని చూసి ఏం చేస్తాడు, ఇంకా కష్టపడాలి, ఇంకా ఎక్కువ సంపాదించాలి అనేటువంటి మోటివేషన్ అతనిలో వస్తుంది, ఓకేనా. అదే మనం ఎంత కష్టపడినా సరే మనకి ఎటువంటి ప్రయోజనం ఉండదు, మనకి రాదు ఆ ప్రాఫిట్స్ అనుకుంటే కనుక ఏం చేస్తారు, బిజినెస్ లో ఎక్కువగా కష్టపడేటువంటి వాళ్ళు ఉండరు, ఓకేనా. సో ఎప్పుడైతే ఇది మనకి ప్రాఫిట్స్ వస్తాయి, మనం ఎంత కష్టపడితే మనకి అంత బెనిఫిట్ ఉంటుంది అని అనుకుంటారో అప్పుడు ఎక్కువగా మరి ప్రాఫిట్స్ వస్తాయని చెప్పేసి ఉద్దేశంతో ఏం చేస్తారు, దాన్ని ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు, ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక ఒక కంపెనీలో డైరెక్టర్ ఉన్నారు, ఓకే. సో ఒక కంపెనీ ఉంది, ఓకే, ఈ బిజినెస్.
సో బిజినెస్ లో మరి మేనేజర్ అంటే ఓనర్ ఉన్నారు, ఓనర్ తర్వాత అతని కింద పనిచేసేటువంటి మేనేజర్స్ ఉన్నారు. ఇప్పుడు వచ్చేటువంటి ప్రాఫిట్స్ మొత్తాన్ని ఏవైతే లాభాలు వస్తున్నాయో ఆ బిజినెస్ లో ఆ లాభాలు మొత్తం కూడాను ఓనర్కి వెళ్ళిపోతున్నాయి. ఆ అమౌంట్ ఏదైతే అమౌంట్ వస్తుందో ఆ అమౌంట్ మొత్తం కూడాను ఓనర్కి వెళ్ళిపోతుంది. ఓకేనా. సో దాంట్లో ఎవరైతే కష్టపడి పనిచేస్తున్నారో ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎటువంటి లాభం రావట్లా, వాళ్ళకి ఎటువంటి ప్రాఫిట్స్ రావట్లేదు, వాళ్ళకి ఎటువంటి షేర్ ఇవ్వడం లేదు. అప్పుడు ఏం చేస్తారు, వీళ్ళు ఎంత కష్టపడినా సరే వాళ్ళకి ప్రయోజనం లేదనుకున్నారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు అంతగా ఎఫెక్టివ్గా వర్క్ చేయలేరు. ఓకేనా. సో వర్క్ చేయలేకపోతారు. అదే ఒకవేళ వీళ్ళకి కూడాను దాంట్లో షేర్ వస్తుంది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు కూడాను ఇంకా ఎక్కువగా కష్టపడడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇక్కడ మరి పర్సన్ ఎవరైతే ఉన్నారో, ఓకేనా, ఓనర్ ఎవరైతే ఉన్నాడో మొత్తం ప్రాఫిట్స్ కూడాను అతనికే వెళ్తాయి, ఆ లాభాలు మొత్తం కూడాను అతనికే వెళ్తాయి. సో అతనికే వెళ్తాయి కాబట్టి అతను ఏం చేస్తారు, ఇంకా మోటివేషన్ అవుతాడు, ఇంకా మోటివేట్ అయ్యి ఇంకా బాగా కష్టపడాలి, ఎక్కువగా ఇంకా ప్రాఫిట్ సంపాదించాలి అనేటువంటి ఉద్దేశం అతనికి వస్తుంది. ఓకేనా. ఇన్ సోల్ ప్రొప్రైటర్షిప్ ఫార్మ్ ఆఫ్ బిజినెస్ ది ఆర్గనైజేషన్ ది ఎంటైర్ ప్రాఫిట్స్, టోటల్ ప్రాఫిట్స్ ఎవరికి వెళ్తాయి అంటే బిజినెస్ గోస్ టు ది ఓనర్. సో ఎవరికి వెళ్తాయి ఆ ప్రాఫిట్స్ మొత్తం కూడాను ఓనర్కి వెళ్తాయి. ఓకేనా. సో ఆ ప్రాఫిట్స్ ని తీసుకొని ఓనర్ ఏం చేస్తాడు, ఇంకా బాగా మోటివేట్ అవుతాడు. ఓకేనా. సో దీని వల్ల ఈ ప్రాఫిట్స్ మొత్తాన్ని అతను తీసుకుంటున్నాడు, ఆ ప్రాఫిట్స్ మొత్తాన్ని తీసుకుంటున్నాడు కాబట్టి అతను ఇంకా బాగా మోటివేట్ అవుతాడు. సో దిస్ మోటివేట్ ది ప్రొపరేటర్ టు వర్క్ హార్డ్. సో వర్క్ ఎక్కువగా హార్డ్ చేయడానికి ఈ ప్రాఫిట్స్ అనేవి అతనికి ఉపయోగపడుతున్నాయి. ఓకేనా. ఆ ప్రాఫిట్స్ వస్తున్నాయి కాబట్టి ఇంకా ఎక్కువగా కష్టపడతాడు, ఇంకా హార్డ్ వర్క్ చేస్తాడు. ఓకే. సో దానివల్ల ఏమవుతుంది, బిజినెస్ అనేది ఎఫెక్టివ్గా అదేవిధంగా ఎఫిషియన్సీగా మరి ఎక్కువగా బిజినెస్ అనేది సక్సెస్ సాధించడానికి ముందడుగు వేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకేనా. సో బిజినెస్లో సోల్ ప్రొపరేటర్ బిజినెస్లో అతనికి మోటివేషన్ అనేది లభిస్తుంది. సో అది ఒక అడ్వాంటేజ్. ఓకేనా. ఎవరైతే సోల్ ప్రొపరేటర్ ఉంటారో అతనికి లాభాలు వస్తే ఆ లాభాలు మొత్తాన్ని అతను ఒక్కడే అనుభవిస్తాడు. అందుకే ఏం చేస్తాడు, ఇంకా ఎక్కువగా హార్డ్ వర్క్ చేస్తాడు, హార్డ్ వర్క్ చేసి బిజినెస్ని మరి ఎక్కువగా ఓకేనా అభివృద్ధి చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకే. సో ఇది ఒక అడ్వాంటేజ్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫ్లెక్సిబిలిటీ ఇన్ ఆపరేషన్. సో ఫ్లెక్సిబుల్ అంటే ఏంటంటే మారుతూ ఉండడం. అంటే ఎన్విరాన్మెంట్లో అంటే బయట ఉన్నటువంటి కస్టమర్స్ యొక్క టేస్ట్ మారుతున్నాయి అనుకోండి, మన బిజినెస్ని కూడా ఏం చేయాలి, మార్చుకోవాలి. మనం పెద్ద బిజినెస్ చేస్తుంటే కనుక అప్పటికప్పుడు మార్చుకోవడం కుదరదు. ఓకే. అదే సోల్ ప్రొపరేటర్ అనుకోండి, సోల్ ప్రొపరేటర్ ఏంటంటే బిజినెస్ ఏదైతే కస్టమర్స్ వాంట్ ఏ విధంగా ఉంటుందో, వాళ్ళ యొక్క నీడ్స్ ఏ విధంగా ఉంటాయో దాని ప్రకారం బిజినెస్ని కూడా ఏం చేసుకోవచ్చు, మార్చుకుంటూ ఉండొచ్చు. ఓకేనా. సో చూడండి ఒకసారి, it is a capable of adjustment to the requirement of change in the business conditions. సో బిజినెస్ కండిషన్స్ ఏవైతే చేంజ్ అవుతున్నాయో అంటే కస్టమర్స్ టేస్ట్ కావచ్చు, కస్టమర్స్ ప్రిఫరెన్స్ కావచ్చు, కస్టమర్స్ లైక్స్ కావచ్చు, ఇలాంటివి బయట ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్తో మారిపోతూ ఉంటే మనం కూడా ఏం చేస్తున్నాం, బిజినెస్ కూడాను మార్చుకోవచ్చు. సో అడ్జస్ట్మెంట్స్ అనేది కుదురుతుంది ఇక్కడ. ఓకేనా. సో అడ్జస్ట్మెంట్స్ మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పుకున్నటువంటి దోశ షాప్ తీసుకుంటే కనుక ఒక పర్సన్ ఏమో నాకు ఆ దోశలో ఏం కావాలి అంటే ఉప్మా కావాలని చెప్పాడు. సో అతనికి టేస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకొని మనం ఏం చేస్తాం, వెంటనే ఉప్మాకు సంబంధించినటువంటి దోశని వేయడం కుదురుతుంది. ఓకేనా. ఇంకో అతను ఉల్లిపాయ సంబంధించిన దోశ కావాలని చెప్పాడు. సో ఆనియన్స్ ద్వారా మనం ఏం చేస్తాం, దోశను తయారు చేస్తాం. అంటే కస్టమర్స్ యొక్క ప్రిఫరెన్స్ ని తీసుకొని వెంటనే మనం ఏం చేస్తున్నాం, డిసిజన్ తీసుకుంటున్నాం. ఒక పర్సన్ 5 రూపీస్ ఉన్నాయి 6 రూపీస్ లేవని చెప్పాడు, మనం 6 రూపీస్ దాన్ని 5 రూపీస్కే తగ్గించి ఇచ్చాం. అంటే వెంటనే డిసిజన్ అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది. ఓకేనా. సో ఫ్లెక్సిబిలిటీ అనేది ఉంది. అంటే కస్టమర్స్ యొక్క ప్రిఫరెన్స్ ని అనుసరించి మనం ఏం చేస్తున్నాం, మన బిజినెస్ ని కూడా కొంచెం కొంచెంగా చేంజ్ చేసుకుంటాం. అదే పెద్ద మొత్తంలో బిజినెస్ ఉందనుకోండి, సో వాళ్ళు వెంటనే కస్టమర్స్ సంబంధించినటువంటి పెద్ద కంపెనీ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ షూస్ సంబంధించినటువంటి కంపెనీ ఉంది అనుకోండి. సో కస్టమర్ నాకు ఈ విధంగా కాదు వేరే విధంగా ఉండాలి అంటే కనుక మనం ఇక్కడ ప్రొడక్షన్ చేసేసి ఉంటాం. సో వెంటనే మార్చడం అనేది కుదరదు. కానీ సోల్ ప్రొపరేటర్లో మనకు ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే కస్టమర్స్ ఏ విధంగా అయితే కోరుకుంటారో వాళ్ళ ప్రకారం మనం ఏం చేయొచ్చు, బిజినెస్ ఆపరేషన్స్ ని ఫ్లెక్సిబుల్ గా మార్చేసుకోవచ్చు. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక
చూడండి. సో ప్రొడక్ట్ యొక్క డిమాండ్ కనుక మన ప్రొడక్ట్ ఏదైతే మనం పంపిస్తున్నామో అమ్ముతున్నామో ఆ ప్రొడక్ట్ యొక్క డిమాండ్ పెరిగింది అనుకోండి, మనం ఏం చేయొచ్చు, సేల్స్ ప్రైస్ ని పెంచుకోవచ్చు. సేల్స్ ప్రైస్ ని పెంచుకోవచ్చు అంటే ఎక్కువ మంది కావాలనుకుంటున్నారు మన ప్రొడక్ట్ ని, మనం ఏం చేస్తాం, అలాంటి టైంలో దాని యొక్క ప్రైస్ ని పెంచేస్తాం. సో ప్రైస్ ని పెంచి లాభాలని సంపాదించవచ్చు. ఒకవేళ ఒక ప్రొడక్ట్ యొక్క వాల్యూ తగ్గిపోయింది అనుకోండి, డిమాండ్ లేదు బయట, ఓకేనా, ఎవరు కొనేవాళ్ళు లేరు, అప్పుడు మనం ఏం చేస్తాం, సో డిమాండ్ తగ్గితే ప్రైస్ ని కూడా ఏం చేస్తాం, ఆ స్కేల్ ని అంటే దాని యొక్క అమౌంట్ ని ఏం చేస్తాం, మనం కూడా తగ్గించేసుకుంటాం. అంటే ఇక్కడ జరిగేటువంటిది ఏంటంటే ఫ్లెక్సిబుల్ గా ఉంది. కస్టమర్స్ యొక్క టేస్ట్, ప్రిఫరెన్స్, వాళ్ళ యొక్క లైక్స్, డిస్లైక్స్, దాటిని బట్టి మనం ఏం చేస్తున్నాం, మన బిజినెస్ ని కూడాను ఫ్లెక్సిబుల్ గా తయారు చేస్తున్నాం. అంటే వాళ్ళకి తగ్గట్టుగానే మనం కూడా ఏం చేస్తున్నాం, మనం కూడా మార్చేస్తున్నాం. ఓకేనా. సో డిమాండ్ ని బట్టి, డిమాండ్ అంటే కస్టమర్స్ కోరుకునేటువంటి వాంట్, వాళ్ళకు ఉన్నటువంటి నీడ్. సో నీడ్ కనుక పెరిగింది అనుకోండి, మనం కూడా ఏం చేస్తాం, ప్రైస్ ని పెంచేస్తాం. ఒకవేళ నీడ్ లేదనుకోండి, మనం ఏం చేస్తాం, ఆ వస్తువు యొక్క ప్రైస్ ని తగ్గించుకుంటాం. ఓకేనా. సో మనం ఏం చేస్తున్నాం ఇక్కడ అంటే కస్టమర్ యొక్క ప్రిఫరెన్స్ తీసుకొని మనం ఏం చేస్తున్నాం, బిజినెస్ లో అడ్జస్ట్మెంట్ చేస్తున్నాం. సో బిజినెస్ ని అడ్జస్ట్ చేస్తున్నాం. ఓకేనా. సో ఫ్లెక్సిబిలిటీ అనేది ఇక్కడ కుదురుతుంది. సో సోల్ ప్రొప్రైటర్షిప్ లో ఫ్లెక్సిబిలిటీ అనేది ఉంటుంది. తర్వాత వచ్చేసి పర్సనల్ టచ్. పర్సనల్ టచ్ అంటే మన దగ్గర వచ్చేటువంటి కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో ఆ కస్టమర్స్ తో మనం మంచి రిలేషన్షిప్ ని మెయింటైన్ చేసుకోవచ్చు. సో రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం వల్ల ఏమవుతుంది, వాళ్ళ యొక్క లైక్స్, వాళ్ళ యొక్క డిస్లైక్స్ మనకి తెలుస్తాయి. దాన్ని బట్టి నెక్స్ట్ వచ్చేటువంటి ప్రొడక్షన్ ని మనం మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే. సో ఒకసారి చూడండి. సో సోల్ ప్రొప్రైటర్ టేక్స్ ఏ గ్రేట్ పర్సనల్ ఇంట్రెస్ట్. సో పర్సనల్ ఇంట్రెస్ట్ ని తీసుకోవచ్చు. ఓకేనా. ఇంట్రెస్ట్ ఇన్ హిస్ కస్టమర్స్ దగ్గర పర్సనల్ ఇంట్రెస్ట్ ని తీసుకుంటున్నారు. దేనికి సంబంధించి, హీ కెన్ మీట్ దేర్ నీడ్స్ ఈజీలీ. అంటే వాళ్ళ యొక్క వాంట్స్ ని, వాళ్ళ యొక్క నీడ్స్ ని కనుక్కొని వాళ్ళతో మంచిగా ఉండడం వల్ల, సత్సంబంధాలు ఏర్పాటు చేసుకోవడం వల్ల ఏమైంది, వాళ్ళకి కావాల్సినటువంటి ఐటమ్స్ ఏంటి, వాళ్ళకి కావాల్సినటువంటి నీడ్ ఏంటి, ఓకేనా, వాళ్ళ యొక్క టేస్ట్ ఏంటి, ప్రిఫరెన్స్ ఏంటి అనేది మనకి తెలుస్తుంది. దానివల్ల మనం ఏం చేస్తాం అంటే మన బిజినెస్ ని ఇంకా ఎక్స్పాండ్ చేసుకుంటాం. దానికి తగ్గట్టుగా మన ప్రొడక్ట్ ని మార్చుకుంటాం. సో చాలా మంది మరి రెడ్ స్కూటీలు ఇలాంటి వాటిని ఇష్టపడరు. ఓకేనా. సో అది మనకి తెలిసిందనుకోండి, ఎవరికి, ఓనర్ కి తెలిసిందనుకోండి, సో ఓనర్ ఏం చేస్తాడు, సో అటువంటి స్కూటీస్ ని కాకుండా వేరే స్కూటీస్ ని అంటే కలర్ మార్చి రిలీజ్ చేయడం జరుగుతుంది. అంటే మనం ఎక్కువ నష్టం ఏదైతే రాబోతుందో ఆ నష్టం నుండి మనం తగ్గించుకోవాలంటే కస్టమర్స్ ఎలా ఉండాలి, అట్రాక్ట్ అయి ఉండాలి. కస్టమర్స్ తో మనం కలిసి ఉండాలి. ఓకేనా. సో కస్టమర్స్ సత్సంబంధాలు మనం ఎప్పుడైతే ఏర్పరచుకుంటామో అప్పుడు ఏమవుతుంది, కస్టమర్ యొక్క నీడ్స్, అతని యొక్క వాంట్స్ ఏంటని మనకి తెలుస్తాయి. ఓకేనా. సో అతనితో మాట్లాడినప్పుడు ఓకేనా మనకేం తెలుస్తుంది, అతని యొక్క భావాలు తెలుస్తాయి, అతను ఏం కోరుకుంటున్నాడో తెలిసింది. దానివల్ల మనం వాటిని ఫుల్ఫిల్ చేసి ఓకేనా లాభాలు సంపాదించడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక చూడండి. సో కస్టమర్స్ ఇందాక చెప్పినటువంటి దోశ షాప్ వాళ్ళు ఏం చేస్తున్నారు, సోల్ ప్రొప్రైటర్ అంటే కస్టమర్స్ తో ఇంటరాక్ట్ అవుతున్నారు, అంటే వాళ్ళతో మాట్లాడుతున్నారు. వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఏం కావాలి, ఓకేనా, ఎటువంటి టేస్ట్ ని వాళ్ళు ఇష్టపడుతున్నారు, ఆ టేస్ట్ గురించి అతను మాట్లాడి దాని ప్రకారం అతను చేస్తున్నారు, ఆ వస్తువుల్ని ప్రొడక్షన్ అనేది చేస్తున్నాడు. ఓకేనా. సో ఆ వస్తువుల్ని తయారు చేసి వాళ్ళకి ఇస్తున్నారు. సో కస్టమర్స్ తో ఇంటరాక్ట్ అవడం వల్ల కస్టమర్స్ యొక్క టేస్ట్, ప్రిఫరెన్స్, వాళ్ళ యొక్క లైక్స్, డిస్లైక్స్, వాళ్ళ యొక్క ఫ్యాషన్స్ మనకి తెలుస్తాయి. దాని ప్రకారం మన ప్రొడక్ట్ ని కూడా చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే. సో సోల్ ప్రొప్రైటర్షిప్ లో ఉన్నటువంటి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే కస్టమర్స్ తో డైరెక్ట్ గా ఇంటరాక్ట్ అవ్వచ్చు, కస్టమర్స్ తో కలిసి వాళ్ళ యొక్క టేస్ట్, ప్రిఫరెన్స్ అడిగి తెలుసుకోవచ్చు. ఓకేనా. అదే పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ కంపెనీ ఉంది. రిలయన్స్ కంపెనీ సంబంధించినటువంటి ఓనర్ ఓకేనా, సో వాళ్ళు బిజినెస్ లో ఉన్నటువంటి ఓనర్స్ ఇక్కడికి వచ్చేసి ఏమవుతుంది ఏంటి అనేది తెలుసుకోవడానికి అవకాశం ఉండదు. ఓకేనా. తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ టాటా కంపెనీ ఉందనుకోండి, సో రతన్ టాటా కావచ్చు, వాళ్ళ సన్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా నువ్వు వచ్చి కస్టమర్స్ తో నా బండి ఎలా ఉంది, కార్ ఎలా వస్తుంది, లేకపోతే ట్రక్ ఏ విధంగా మైలేజ్ ఇస్తుంది, ఓకే, సో ఇలాంటివి అంటే వాళ్ళు ఐరన్ సంబంధించినటువంటి మెటీరియల్స్ ని సప్లై చేస్తారు. ఓకేనా. సో టాటా ఇండస్ట్రీ వాళ్ళకు ఉంది. లేకపోతే సాల్ట్ ఉందనుకోండి, సో సాల్ట్ గురించి కస్టమర్ దగ్గరికి
వచ్చేసి సాల్ట్ ఏ విధంగా ఉంటుంది, ఓకేనా, సో మంచి టేస్ట్ వస్తుందా రావట్లేదా, అలా కస్టమర్స్తో ఇంటరాక్ట్ అవ్వడం అనేది కుదరదు, ఓకేనా. సో పెద్ద పెద్ద కంపెనీస్ అయితే కనుక కస్టమర్స్తో ఇంటరాక్ట్ అవ్వడానికి కుదరదు. అదే మనం సోల్ ప్రొపరేటర్ అనుకోండి, సో కస్టమర్స్తో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ యొక్క ఆ టేస్ట్ ఏ విధంగా ఉంది, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, వాళ్ళకి లైక్స్ ఏంటి డిస్లైక్స్ ఏంటి మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో దాని ద్వారా మనం ఏం చేస్తాం, మన బిజినెస్ని ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటాం. వాళ్ళు ఏదైతే కస్టమర్స్ కోరుకుంటున్నారో దాని ప్రకారం మన బిజినెస్ని కన్వర్ట్ చేసుకుంటాం, ఓకేనా. సో వాళ్ళ యొక్క లైక్స్ని బట్టి వాళ్ళ యొక్క ఫ్యాషన్ని బట్టి మనం కూడా అప్డేట్ చేసుకుంటాం, ఓకేనా. అప్డేట్ చేసుకోవడం ఏమవుతుంది, మన బిజినెస్ కూడాను మంచి లాభాలు సంపాదించడానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకే, సో పర్సనల్ టచ్ అనేది సోల్ ప్రొపరేటర్లో ఉన్నటువంటి ఒక అడ్వాంటేజ్. నెక్స్ట్ వన్ వచ్చేసి మెయింటెనెన్స్ ఆఫ్ సీక్రెట్. సో సీక్రెట్ అంటే ఏదైతే వ్యాపారం చేయడానికి మనకు ఉపయోగపడుతుందో ఆ సీక్రెట్ని వేరే వాళ్ళకి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. సోల్ ప్రొపరేటర్ ఏం చేస్తాడంటే ఆ సీక్రెట్ని తనలోనే దాచుకుంటాడు, ఓకేనా. సో ఎవరికి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ దోశ ఇందాక చెప్పినటువంటి షాప్ గురించి చూసుకుంటే కనుక ఆ దోశ షాప్లో ఆ దోశలు వేయడానికి అతను ఎక్కడి నుండి పిండి తీసుకొస్తున్నాడు, దాంట్లో ఏమేమి కలుగుతున్నాడు ఏంటి, ఇలాంటి సీక్రెట్లు ఎవరికి చెప్పాల్సినటువంటి అవసరం, థర్డ్ పార్టీకి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఏ సోల్ ట్రేడర్ కెన్ మెయింటైన్ ది బిజినెస్ సీక్రెట్లీ. సో సీక్రెట్స్ని అలాగే మెయింటైన్ చేయవచ్చు, ఓకేనా, ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. హీ నాట్ ఎక్స్పెక్టెడ్ టు షేర్ హిస్ ట్రేడ్ సీక్రెట్స్. సో అతను వ్యాపారంలో ఉన్నటువంటి ట్రేడ్ సీక్రెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎవరికి కూడాను ఎనీబడి టు ఎవరికైనా సరే ఎక్స్ప్రెస్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎవరు అడిగినా సరే వాళ్ళకి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. సో అతను ఏం చేశాడు అంటే టోటల్ సీక్రెట్స్ మొత్తాన్ని కూడాను దాచుకోవచ్చు, ఓకేనా. సో సీక్రెట్స్ మొత్తాన్ని కూడా ఏం చేస్తాడు, దాచుకుంటారు, ఎవరికి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. సో బిజినెస్ సంబంధించిన సీక్రెట్స్ని అతనే దాచుకునేడానికి అవకాశం ఉంటుంది. అదే కంపెనీ అనుకోండి, కంపెనీ ఎంత సంపాదిస్తుంది ఎంత వచ్చింది అనేది కంపల్సరీగా ఏం చేయాలి, జనరల్ మీటింగ్ పెట్టాలి, ఓకేనా. సో కంపెనీ అయితే ఏం చేయాలి, జనరల్ మీటింగ్ పెట్టేసి ఆ జనరల్ మీటింగ్లో మరి అందరికి కూడాను యాన్యువల్ జనరల్ మీటింగ్ అంటాం, ఆ యాన్యువల్ జనరల్ మీటింగ్లో ఏం చేయాలి, అందరికి కూడాను చెప్పాలి, ఓకేనా. సో కస్టమర్స్ ఎవరైతే ఉంటారో మన దగ్గర షేర్స్ కొనుక్కున్నటువంటి షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో ఆ షేర్ హోల్డర్స్కి మొత్తానికి కూడాను ఇదిగోండి నా కంపెనీలో ఇలా జరుగుతుంది, నేను ఇలా చెయ్యాలనుకుంటున్నా, ఈ ప్రోడక్ట్ని తీసుకురావాలనుకుంటున్నా, ఈ విషయాలు మొత్తం కూడాను మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ సోల్ ప్రొపరేటర్ అనుకోండి, సోల్ ప్రొపరేటర్లో అలాంటి సీక్రెట్స్ ఎవరికి చెప్పాల్సినటువంటి అవసరం లేదు, ఓకేనా. పార్ట్నర్షిప్ ఉందనుకోండి, ఇద్దరు ముగ్గురు పార్ట్నర్స్ కలిసి పెట్టారు, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సో ఏబిసి ముగ్గురు కూడాను పార్ట్నర్స్, వీళ్ళు ముగ్గురు కూడా ఏం చేశారు, బిజినెస్ పెట్టారు. మరి బిజినెస్ పెట్టినప్పుడు ఏ బిజినెస్లో యాక్టివ్గా పనిచేస్తుంటాడు అంటే బిజినెస్ చేసేవాడు ఏ, ఓకేనా. తర్వాత ఏబిసి ముగ్గురు ఉన్నారు, బి బిజినెస్లో వర్క్ చేస్తాడు, ఓకేనా. ఏ బిజినెస్ బయట వర్క్ చేస్తాడు అంటే బయటకు వెళ్ళి పర్చేజ్ చేయడం, రా మెటీరియల్ తీసుకురావడం, ఇలాంటి పనులు చేస్తుంటాడు, ఓకేనా. సో బిజినెస్లో ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత లాస్ వచ్చింది, ఎన్ని సరుకులు అమ్మారు ఏంటి అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఒకవేళ ఏ అడిగాడు అనుకోండి, బి ఏం చేయాలి, చెప్పాల్సిందే, ఓకేనా. అదేవిధంగా సి అసలు బిజినెస్లోకి రాడు, ఓకేనా, ఎప్పుడో ఒకసారి వస్తాడు, డబ్బులు ఇచ్చేసాడు, వెళ్ళిపోతాడు అంతే, ఓకేనా. సో అతను కూడా అడిగాడు అనుకోండి, అసలు ఎంత ప్రాఫిట్స్ వస్తున్నాయి, ఎంత లాస్ వచ్చింది ఏంటి, ఎన్ని సరుకులు అమ్మావు ఏంటని అడిగాడు అనుకోండి, అప్పుడు బి ఏం చేయాలి, అతని యొక్క రెస్పాన్సిబిలిటీ కాబట్టి అతను ఏం చేస్తాడు, సికి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఏమేమి జరిగింది ఏంటి అనేది, ఓకేనా. అంటే వేరే ఫార్మ్స్ చూసుకుంటే కనుక, అంటే వేరే ఫార్మ్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్ చూసుకుంటే, అంటే పార్ట్నర్షిప్ కావచ్చు, లేకపోతే కంపెనీ జాయింట్ స్టాక్ కంపెనీ కావచ్చు, లేకపోతే కోఆపరేటివ్ సొసైటీ కావచ్చు, ఇలాంటి వాటిలో సీక్రెట్స్ అనేవి దాయడం అనేది కుదరదు. ఎందుకంటే బిజినెస్ ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నా అనేది వాళ్ళకి కూడా చెప్పాలి, వాళ్ళ యొక్క షేర్ కూడా ఉంటుంది, ఓకేనా. సో వాళ్ళు కూడా అడుగుతారు, సో అడిగినప్పుడు వాళ్ళకి చెప్పాలి. కానీ ఇక్కడ సోల్ ప్రొపరేటర్లో ఏం జరుగుతుంది, ఒకే పర్సన్ ఉన్నాడు కాబట్టి అతను ఎవరికి ఎటువంటి సీక్రెట్ కానీ ప్రాఫిట్స్ కానీ ఎవరికి ఏమి చెప్పాల్సిన అవసరం లేదు. సో ప్రాఫిట్స్ ఎలా వస్తున్నాయి ఏంటి, ఏమేమి ఇతను మెథడ్స్ ని ఫాలో అవుతున్నాడు, ఓకేనా. ఇలాంటి సీక్రెట్స్ ని ఎవరికి మెన్షన్ చేయాల్సినటువంటి అవసరం లేదు, ఎవరికి షేర్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో ప్రాఫిట్స్ వచ్చినా లాస్ వచ్చినా సరే మొత్తం కూడా ఎవరు అనుభవిస్తారంటే సోల్ ప్రొపరేటర్ మాత్రమే అనుభవిస్తాడు, ఓకే. సో సోల్ ప్రొపరేటర్ మొత్తం చూసుకుంటారు. అందుకే ఇక్కడ ఏంటంటే సీక్రెట్స్ ఎవరికి కూడాను ఎక్స్ప్రెస్ చేయాల్సినటువంటి అవసరం లేదు, ఓకేనా. సో సీక్రెట్స్ చెప్పాల్సిన అవసరం లేదు. ఇది ఏంటంటే మనకు ఉన్నటువంటి అడ్వాంటేజ్. తర్వాత వచ్చేసి సో మేనేజ్మెంట్ కాస్ట్ అనేది తగ్గుతుంది.
మేనేజ్మెంట్ కాస్ట్ అనేది తగ్గుతుంది. సో ఒకసారి చూసుకోండి. సో ఇక్కడ దోషవాద అతను ఏం చేస్తున్నాడు అంటే ఇన్ టైంలో బిజినెస్ని రన్ చేస్తున్నాడు. ఇన్ టైంలో అంటే టయానికి బిజినెస్ని స్టార్ట్ చేయడం, ఓకే, తర్వాత కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడం, కస్టమర్స్కి ఏం కావాలో అది అందించడం, తర్వాత టయానికి మూసేయడం. అంటే ఓపెనింగ్ క్లోజింగ్ అనేది టయానికి చేస్తున్నాడు. ఓకేనా, అవసరమైతే కనుక కస్టమర్స్ అడిగినటువంటి వస్తువుల్ని వెంటనే సప్లై చేస్తున్నాడు. అంటే టైంని సేవ్ చేసుకుంటున్నాడు. ఓకేనా, టైంని సేవ్ చేస్తున్నాడు. ఓకే, సో వేస్ట్ ఆఫ్ టైం అనేది తగ్గిపోతుంది. వేస్ట్ ఆఫ్ టైం అనేది తగ్గిపోతుంది. తర్వాత అతని దగ్గర ఉన్నటువంటి రిసోర్సెస్, తన కింద ఎవరు పని చేస్తున్నారు అనుకోండి, ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో పని, ఒకళ్ళు దోశ వేసే వాళ్ళు అయితే దోశ వేస్తూ ఉంటాం, ఇంకో అతను కడిగే వాళ్ళు ఉందనుకోండి, కడిగే వాళ్ళని కడిగే చోట అంటే క్లీన్ చేసే వాళ్ళని క్లీనింగ్ దగ్గర పెట్టడం. అదేవిధంగా మరి ఎవరైతే కస్టమర్స్ అట్రాక్ట్ అవుతుంటారో వాళ్ళని కస్టమర్స్ దగ్గర ఉండమని చెప్పడం. సో ఈ విధంగా ఏంటంటే ప్రతి ఒక్కరికి రిసోర్సెస్ ఏమైనా ఉంటే కనుక మన దగ్గర వాళ్ళని కూడా నువ్వు పర్ఫెక్ట్గా వాడుకుంటాడు. అంటే వేస్టేజ్ అనేది అవ్వకుండా చూసుకుంటాడు. ఓకేనా, సో టైం వేస్ట్ అవ్వదు, తర్వాత రిసోర్సెస్ మొత్తాన్ని పర్ఫెక్ట్గా మ్యాక్సిమం వాడుకుంటాడు. ఓకేనా, ఎఫర్ట్స్ పెడతాడు. ఓకే, తర్వాత సో ఈ విధంగా పెట్టడం వల్ల ఏమవుతుంది, బిజినెస్ అనేది ఎఫెక్టివ్గా, ఓకేనా, ఎఫెక్టివ్గా ఉంటుంది, ఎఫిషియన్సీగా పనిచేస్తున్నారు. ఓకేనా, సో బిజినెస్ అనేది మంచిగా రన్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకే, సో అందుకే ఏం చేస్తున్నా అంటే మనం వేస్టేజ్ని తగ్గిస్తున్నారు ఇక్కడ. ఓకేనా, సోల్ ప్రొపరైటర్లో వేస్టేజ్ అనేది తగ్గుతుంది. ఓకేనా, సో అదే పెద్ద కంపెనీస్ చూసుకున్నాం అనుకోండి, సో ప్రొడక్షన్ జరిగేది ఒక ప్లేస్ లో ఉంటుంది. ఓకేనా, కంపెనీ సంబంధించిన డైరెక్టర్ ఇంకో ప్లేస్ లో ఉంటారు, అతనేమో ఆఫీస్ లో ఉంటారు. ఇక్కడ వచ్చి ప్రొడక్షన్ ఎక్కడ జరుగుతుంది, ఇండస్ట్రీలో జరుగుతుంది. ఓకేనా, సో మరి ఇండస్ట్రీలో జరిగినప్పుడు మరి ఇండస్ట్రీలో వేస్టేజ్ జరుగుతుందా, వేస్టేజ్ తగ్గించాలా ఏంటనేది అతనికి తెలియదు. ఓకేనా, సో వేస్టేజ్ జరుగుతున్న విషయం కూడా అతనికి తెలియదు. ఓకే, సో డైరెక్టర్ ఏం చేయాలి అంటే ప్రతి ఒక్కరిని కూడాను అబ్జర్వేషన్ అనేది చేయాలి. సో అక్కడ ఏం జరుగుతుంది ఏంటనే విషయం వాళ్ళకి తెలియదు. అదే ఇక్కడ అనుకోండి, సో సోల్ ప్రొపరైటర్ ఒకడే ఉన్నాడు కాబట్టి ప్రతి విషయాన్ని కూడా గమనిస్తూనే ఉంటారు. అవునా, సో ప్రతి విషయం గమనిస్తున్నారు కాబట్టి సో ఎక్కడ కూడాను టైం వేస్ట్ కానీ లేకపోతే రిసోర్స్ వేస్ట్ కానీ ఇలాంటివి జరిగేటువంటి అవకాశం అనేది లేదు. సో అవి జరగట్లేదు కాబట్టి బిజినెస్ మనకి ప్రాఫిట్స్లో రన్ అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. ఓకేనా, సో ఇక్కడ వచ్చే వాడికి కాస్ట్ ఆఫ్ మేనేజ్మెంట్ అనేది తగ్గుతుంది. సో చూడండి, హీ ట్రైస్ టు అవాయిడ్ ది ఆల్ కైండ్ ఆఫ్ వేస్ట్. సో మొత్తం వేస్టేజ్ ఏవైతే ఉన్నాయో అంటే టైం వేస్ట్ కావచ్చు, లేకపోతే రిసోర్సెస్, హ్యూమన్ రిసోర్సెస్ ఉన్నారు వాళ్ళ గురించి కావచ్చు, ఓకేనా, ఎఫర్ట్స్ బాగా కష్టపడేటువంటి పద్ధతి కావచ్చు, ఈ మొత్తాన్ని కూడా ఏం చేస్తున్నాడు, మ్యాక్సిమం అయినంత వరకు అతని దాంట్లో ఎంతైతే ఉంటుందో, ఓకేనా, అతని చేతిలో ఎంతైతే వర్క్ ఉంటుందో అంతవరకు ఏం చేస్తున్నాడు, కంట్రోల్ చేస్తున్నాడు. ఓకేనా, సో వేస్టేజ్ అవ్వకుండా చూస్తున్నాడు. సో వేస్టేజ్ అవ్వట్లేదు కాబట్టి అన్నెసెసరీ ఎక్స్పెన్స్ ఏవైతే ఉంటుందో, ఓకేనా, వాటిని అవాయిడ్ చేయవచ్చు. ఓకేనా, సో అవాయిడ్ చేయొచ్చు. సో అవాయిడ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే కాస్ట్ తగ్గిపోతుంది, ప్రొడక్షన్ మనదికి పెరుగుతుంది, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గుతుంది. ఓకేనా, అదవుతుందా, సో టైం వేస్ట్ అనేది తగ్గుతుంది, రిసోర్స్ని మెయింటైన్ చేస్తున్నారు. ఈ మొత్తం చేయడం వల్ల బిజినెస్ అనేది ఎలా వస్తుంది, ప్రొడక్షన్ ఎక్కువగా చేస్తున్నాడు. ప్రొడక్షన్ ఎక్కువగా చేయడం వల్ల దానికి పడేటువంటి కాస్ట్ ఏమవుతుందంటే తగ్గుతుంది. ఓకేనా, సో ఫర్ ప్రొడక్ట్ అనేది కాస్ట్ తగ్గుతుంది. ఓకే, సో ఇక్కడ మేనేజర్ అతనే, తర్వాత మొత్తం చూసుకునేది కూడాను అతనే. సో అందుకే ఏమవుతుంది అంటే కాస్ట్ అనేది తగ్గుతుంది. ఓకేనా, సో ఇతను ఏం చేస్తున్నాడంటే ట్రై టు అవాయిడ్ ది ఆల్ కైండ్స్ ఆఫ్ లాస్. సో వేస్టేజ్ అవ్వకుండా ఇతను అవాయిడ్ చేస్తున్నాడు. ఓకేనా, అది టైం వేస్ట్ కావచ్చు, లేకపోతే రిసోర్స్ వేస్ట్ కావచ్చు, అతని దగ్గర ఉన్నటువంటి డబ్బులు సంబంధించి కావచ్చు. సో అతని దగ్గర ఉన్నటువంటి రిసోర్స్ అంటే అమౌంట్ ఉందనుకోండి, ఆ అమౌంట్ని కూడా ఏ విధంగా ఖర్చు చేస్తాడు, చాలా జాగ్రత్తగా. ఓకేనా, రూపాయి కూడా వేస్ట్ అవ్వకుండా జాగ్రత్తగా ఖర్చు పెడతాడు. ఓకేనా, సో దానివల్ల ఏమవుతుంది, అన్నెసెసరీ ఎక్స్పెన్స్ ఏమవుతాయి, తగ్గిపోతాయి. ఓకేనా, సో అన్నెసెసరీ ఎక్స్పెన్స్ తగ్గిపోతున్నాయి కాబట్టి మనకి కాస్ట్ కూడా ఏమవుతుంది, తగ్గిపోతుంది. సో కాస్ట్ కూడాను చాలా తక్కువగా ఉంటుంది. ఓకేనా, ఇది సోల్ ప్రొపరైటర్ సంబంధించినటువంటి అడ్వాంటేజ్. నెక్స్ట్ వన్ వచ్చేసి డిస్అడ్వాంటేజెస్ ఏంటి, సో డిమెరిట్స్ ఏంటి, మన దగ్గర ఉన్న డిమెరిట్స్. దానిలో ఫస్ట్ వన్ వచ్చేసి డిమెరిట్స్ చూసుకుంటే కనుక లిమిటెడ్ రిసోర్సెస్, తర్వాత ల్యాక్ ఆఫ్ కంటిన్యూటీ. లిమిటెడ్ రిసోర్సెస్ అంటే మన దగ్గర ఉన్నటువంటి సోర్స్ ఏముంది, చాలా తక్కువగా ఉంది. సోల్ ప్రొపరైటర్లో ఒకే ఓనర్ ఉన్నాడు, సో సోర్స్ అనేది తక్కువగా ఉంది. ల్యాక్ ఆఫ్ కంటిన్యూటీ, అతనికి ఏమైనా అయితే కనుక బిజినెస్ అనేది క్లోజ్ అయిపోయేటువంటి అవకాశం ఉంది. ఓకే, తర్వాత అన్లిమిటెడ్ లయబిలిటీ, అతని యొక్క రుణ బాధ్యత అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి నాట్ సూటబుల్ ఫర్ ది లార్జ్ స్కేల్ ప్రొడక్షన్. అంటే బిజినెస్ని ఇంకా ఎక్స్పాండ్ చేసుకోవాలన్నా సరే మనకి బిజినెస్కి మన దగ్గర డబ్బులు లేవు
కాబట్టి బిజినెస్ ని ఎక్స్పాండ్ చేయలేం. అండ్ లాస్ట్కి వచ్చేసి లిమిటెడ్ ఆర్గనైజింగ్ ఎబిలిటీ, సో మేనేజ్మెంట్ స్కిల్స్ అనేవి అతని దగ్గర తక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఓకేనా, సో ఇవి డిసడ్వాంటేజ్. సో ఒక్కొక్క దాని గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి లిమిటెడ్ రిసోర్సెస్. సో అతని దగ్గర రిసోర్సెస్ ఏ విధంగా ఉన్నాయి, లిమిటెడ్గా ఉన్నాయి. ఎందుకంటే ఒకే ఓనర్ ఉన్నారు, ఒకే ఓనర్ కాబట్టి అతని దగ్గర ఎంతైతే డబ్బులు ఉంటాయో అంత అమౌంట్ మాత్రమే అతను యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో బయట అప్పు తెచ్చుకోవాలన్నా సరే అతనికి సెక్యూరిటీ కావాలి, ఆ సెక్యూరిటీ ఉంటేనే బయట వాళ్ళు అప్పు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది, లేకపోతే అతనికి ఎటువంటి అప్పు కూడా వచ్చేటువంటి అవకాశం ఉండదు. ఓకే, సో రిసోర్సెస్ అనేవి అతని దగ్గర చాలా తక్కువగా ఉన్నాయి. ఓకే, సో రిసోర్సెస్ తక్కువగా ఉన్నాయి కాబట్టి అతను ఆ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేయలేడు. ఓకేనా, సో చూడండి ఒకసారి. As a sole trader cannot offer advocate security. సో ఇతని దగ్గర సెక్యూరిటీ పెట్టడానికి కూడాను, సెక్యూరిటీగా పెట్టి డబ్బులు తీసుకురావడానికి కూడాను ఇతని దగ్గర ఎటువంటి సోర్స్ అనేది లేదు. ఓకేనా, సో ఇతని దగ్గర ఎటువంటి ప్రాపర్టీ అనేది లేదు. ప్రాపర్టీ లేదు కాబట్టి మనకి అవైలబిలిటీ ఆఫ్ ఫినాన్స్ కూడా ఏమవుతుంది, లిమిటెడ్ అయిపోతుంది. సో ఇతని దగ్గర ఎటువంటి అమౌంట్ లేదు కాబట్టి ఓకేనా, సో ఇతను బిజినెస్ ని ఎక్స్పాండ్ కూడా చేయలేడు. ఓకే, సో సోర్స్ కూడా ఎలా ఉంది, ఇతనికి ఉండేటువంటి సోర్సు చాలా తక్కువగా ఉంది. నెక్స్ట్ డిసడ్వాంటేజ్ ఉంటే కనుక ల్యాక్ ఆఫ్ కంటిన్యూటీ. సో కంటిన్యూగా జరుగుతుందా బిజినెస్ అంటే ఎప్పుడైతే ఓనర్ ఉంటాడో ఈ బిజినెస్, సోల్ ప్రొప్రైటర్ బిజినెస్ అనేది ఓనర్ యొక్క లైఫ్తో లింకప్ అయి ఉంటుంది. సో ఓనర్ బతికి ఉన్నంత వరకు బిజినెస్ అనేది రన్ అవుతుంది. ఒకవేళ అతనికి జ్వరం వచ్చింది అనుకోండి, షాప్ ఏం చేస్తారు, మూసేస్తారు. సో షాప్ మూసి పెడతాడు. ఓకేనా, తర్వాత ఒకవేళ అతను ఇన్స్టాల్మెంట్ అంటే దివాలా తీసేసే కస్టమర్స్ వస్తారు అతని షాప్కి అంటే రారు. సో షాప్ ఏం చేసుకోవాలి, క్లోజ్ చేసేసుకోవాలి. ఓకేనా, సో ప్రొప్రైటర్ యొక్క లైఫ్తో లింకప్ అయి ఉంటుంది. ఓకేనా, సో సోల్ ప్రొప్రైటర్ బిజినెస్ ఈజ్ లింకప్ విత్ ది లైఫ్ ఆఫ్ ది సోల్ ప్రొప్రైటర్. సో ఓనర్ యొక్క లైఫ్తో లింకప్ అయి ఉంటుంది. సో లింకప్ అయి ఉంది కాబట్టి అతనికి ఏమైనా అయిందనుకోండి, బిజినెస్ కూడా ఏమైపోతుంది, క్లోజ్ అయిపోతుంది, ఎండ్ అయిపోతుంది. ఓకే, సో చూడండి, ది కంటిన్యూటీ ఆఫ్ ది బిజినెస్ ఈజ్ లింక్డ్ విత్ ది లైఫ్ ఆఫ్ ది ప్రొప్రైటర్. సో ప్రొప్రైటర్ యొక్క లైఫ్ మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ప్రొప్రైటర్ కనుక ఇల్నెస్ అయితే ఓకేనా, సో ఇల్నెస్ అయింది అనుకోండి, అంటే అతనికి జ్వరం వచ్చింది అనుకోండి, సో బిజినెస్ ఏమైపోతుంది, క్లోజ్ అయిపోతుంది. తర్వాత ఒకవేళ అతను చనిపోయారు అనుకోండి, డెత్ అయినా సరే ఇన్సాల్వెంట్ అంటే అతను ఒకవేళ దివాలా తీసాడు అనుకోండి, ఓకేనా, అతనికి అప్పులు ఎక్కువైపోయాయి అనుకోండి, సో అప్పుడు ఏమైపోతుంది, లిస్ట్ క్లోజ్ ది బిజినెస్. సో బిజినెస్ ఏమైపోతుంది, క్లోజ్ అయిపోతుంది. క్లోజ్ అయిపోవడానికి దగ్గరికి వచ్చేస్తుంది. సో డెత్ అయితే మాత్రం కంప్లీట్ గా బిజినెస్ అనేది క్లోజ్ అయిపోతుంది. ఓకేనా, సో బిజినెస్ అనేది సోల్ ప్రొప్రైటర్ బిజినెస్ లో ఉన్నటువంటి డ్రాబ్యాక్ ఏంటంటే మరి కంటిన్యూటీ అనేది ఉండదు. ఒకవేళ అతనికి ఏమైనా అయిందనుకోండి, బిజినెస్ లింకప్ అయి ఉంది అతని యొక్క లైఫ్ తో, సో అతనికి ఏమైనా అయితే కనుక బిజినెస్ కూడా ఏమవుతుంది, క్లోజ్ అయిపోతుంది. సో క్లోజ్ అయిపోతుంది కాబట్టి ఓకే, సో ఇది ఒక డిసడ్వాంటేజ్ కింద మనం తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ చూసుకుంటే కనుక ఉన్నటువంటి డిసడ్వాంటేజ్. సో మన దగ్గర ఉన్నటువంటి లైబిలిటీ ఎలా ఉంటుంది, అన్లిమిటెడ్ గా ఉంటుంది. అసలు అన్లిమిటెడ్ అంటే ఏంటి, అన్లిమిటెడ్ లైబిలిటీ. సో అన్లిమిటెడ్ లైబిలిటీ అంటే ఏంటి అంటే రుణ బాధ్యత అపరిమితంగా ఉంటుంది. రుణ బాధ్యత అంటే ఏంటి, లైబిలిటీ అంటే ఏంటంటే అప్పు. ఓకేనా, సో అన్లిమిటెడ్ లైబిలిటీ అంటే అప్పు అనేది, రుణ బాధ్యత అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే ఏంటంటే ఒకవేళ బిజినెస్ లో లాస్ వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఈ పర్సన్ ఏం చేశాడు, ఒక కేఫ్ అంటే కాఫీ షాప్ ని పెట్టాడు. సో ఈ కాఫీ షాప్ లో ఏమవుతుంది, ఈ కాఫీ షాప్ లో అంటే ఇతను ప్రొడక్షన్ అనేది చేస్తున్నాడు. ఓకేనా, సో ఈ ప్రొడక్షన్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో ఈ ప్రొడక్షన్ చేసిన తర్వాత ఏం చేస్తున్నారు, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇతనికి బాగా లాసెస్ వచ్చినాయి. ఓకేనా, సో టోటల్గా లాసెస్ వచ్చినాయి. సో టోటల్గా లాస్ వస్తే ఫర్ ఎగ్జాంపుల్ లాస్ వచ్చేసి 1 lakh రూపీస్ అతనికి లాస్ వచ్చేసింది. ఆ బిజినెస్ మొత్తం కూడాను క్లోజ్ అయిపోవడానికి రెడీ అయిపోయింది. ఓకేనా, సో లాస్ వచ్చేసింది. ఇతను ఏం చేశాడు, ఆ షాప్ లో ఉన్నటువంటి సామాన్లు మొత్తం కూడా అతని షాప్ లో ఉన్నటువంటి బిజినెస్ లో ఉన్నటువంటి అసెట్స్ మొత్తాన్ని కూడా అమ్మేశాడు. అమ్మేస్తే 80,000 మనకి సామాన్లు మొత్తం అమ్మేస్తే 80,000 వచ్చినాయి.
ఓకేనా. సో 80,000 ఆ అమౌంట్ ఏం చేశాడు, ఎవరైతే అప్పు ఉన్నాడో ఆ అప్పు ఉన్న వాళ్ళందరికీ కూడా ఇచ్చేశాడు. ఇచ్చేసి ఇంకెంత అమౌంట్ ఇవ్వాలి, 20,000 ఇవ్వాలి. ఈ 20,000 కోసం మనం ఏం చేయాలంటే అతని యొక్క పర్సనల్ అసెట్స్ ని కూడాను అమ్మాల్సి ఉంటుంది. పర్సనల్ అసెట్స్ ని కూడాను అమ్ముకోవాలి. అంటే అతని దగ్గర ఉన్నటువంటి ఇల్లు ఉన్నా సరే, లేకపోతే కార్స్ ఉన్నా సరే, ఇలాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి, వాటిని కూడా ఏం చేయాలి, ఇతను అమ్మేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ లిమిటెడ్ లైబిలిటీ అనేది అన్లిమిటెడ్ గా ఉంటుంది, అన్లిమిటెడ్ లైబిలిటీ. ఓకే. సో చూడండి ఇతను ఏం చేస్తున్నారు, సో ఇక్కడ లాసెస్ వస్తే కనుక ఇతని యొక్క పర్సనల్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో అతని ఇల్లు కూడా అమ్ముకొని ఆ 20,000 ఏదైతే లాస్ లో ఉన్నాడో ఆ లాస్ ని కూడా ఇతను ఇవ్వాల్సి వస్తుంది. అంటే లైబిలిటీ అనేది అన్లిమిటెడ్ గా ఉంటుంది, రుణ బాధ్యత ఎక్కువగా అపరిమితంగా ఉంటుంది. ఓకేనా. అతని యొక్క ఆఫీస్ వరకే కాదు, అతని యొక్క పర్సనల్ అసెట్స్ కూడాను అమ్ముకోవాల్సి వస్తుంది. ఓకే. సో రుణ బాధ్యత అది. ఓకే. సో చూడండి ది లైబిలిటీ ఆఫ్ ది సోల్ ప్రొప్రైటర్ ఈస్ అన్లిమిటెడ్. ది పర్సనల్ అసెట్స్ అంటే వ్యక్తిగత ఆస్తులు ఉన్నా సరే దే ఆర్ అటాచ్డ్ విత్ ది పేమెంట్ ఆఫ్ ది ఫర్మ్స్ లైబిలిటీ. సో లైబిలిటీని కట్టడానికి ఆ అమౌంట్ ని కూడా పర్సనల్ అసెట్స్ ని కూడా ఏం చేసుకోవాలి, అమ్ముకోవాల్సి ఉంటుంది. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి తెలిసినటువంటి ఎగ్జాంపుల్ ఏది, ఓకే. సో మాలియా. ఓకేనా. సో ఇతను వచ్చేసి ఏమయ్యాడు, ఇన్సాల్వెంట్ అయిపోయాడు. అంటే లైబిలిటీస్ ఎక్కువ అయిపోయినాయి, అప్పులు ఎక్కువ అయిపోయినాయి. ఓకేనా. అసెట్స్ తగ్గిపోయినాయి, అంటే ఆస్తులు తగ్గిపోయినాయి. ఓకేనా. సో మొత్తాన్ని అమ్ముకున్నా సరే ఆ లైబిలిటీస్ ని తీర్చడం కోసం ఏం చేశారు, ఈ బ్యాంక్ వాళ్ళు ఏం చేశారు, అతని దగ్గర ఉన్నటువంటి విజయమాల దగ్గర ఉన్నటువంటి కార్స్ మొత్తాన్ని కూడాను వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. సో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కార్స్ ఏవైతే ఉన్నాయో ఆ కార్స్ మొత్తాన్ని కూడాను, వాళ్ళ ఇంటిని మొత్తాన్ని కూడా ఏం చేసుకున్నారు, స్వాధీనం చేసుకున్నారు. ఓకేనా. సో అగ్రిగోల్డ్ సంబంధించింది కూడా అంతే. సో అగ్రిగోల్డ్ కూడా ఏం జరిగింది, సో వాళ్ళు అప్పుల్ని తీర్చలేకపోయారు. ఓకేనా. పీపుల్స్ దగ్గర డబ్బులు అయితే వసూలు చేసుకున్నారు. ఓకేనా. కానీ వాళ్ళకి టయానికి ఆ డబ్బుల్ని ఇవ్వలేకపోయారు. మరి ఇవ్వలేకపోయారు కాబట్టి గవర్నమెంట్ ఏం చేసింది, ఆ అప్పుల్ని తీర్చడం కోసం వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆస్తులు మొత్తాన్ని ఏం చేసింది, సీజ్ చేసేసింది. ఓకేనా. అంటే స్వాధీనం చేసుకుంది. సో స్వాధీనం చేసుకొని ఎవరికి అప్పులు ఏమున్నాయో వాటిని తీరుస్తారు. సో ఇక్కడ కూడా జరిగింది అదే. ఓకేనా. సో ఇక్కడ కూడా ఏం జరిగింది అంటే ఇక్కడ మరి ఇతను ఏవైతే లోన్స్ బ్యాంకులో తీసుకున్నాడో ఆ లోన్స్ ని కట్టలేకపోయారు, ఆస్తులు ఎక్కువైపోయినాయి, అప్పులు ఎక్కువైపోయినాయి, ఆస్తులు తగ్గిపోయినాయి. సో అందుకే ఏం చేశారంటే పర్సనల్ అసెట్స్, అతనికి ఉన్నటువంటి కార్లు కావచ్చు, బంగ్లాలు కావచ్చు, మొత్తాన్ని ఏం చేశారు, అమ్మేయడం జరిగింది. వాటిని కూడా వాళ్ళు ఏం చేశారు, స్వాధీనం తీసుకున్నారు. ఓకేనా. సో మనం ఇక్కడ ఏం చేస్తుందంటే సోల్ ప్రొపరైటర్లో ఓకేనా. సో వచ్చేటువంటి లైబిలిటీ అన్లిమిటెడ్ గా ఉంటుంది. సోల్ ప్రొపరైటర్లో వచ్చేటువంటి లైబిలిటీ అన్లిమిటెడ్ గా ఉంటుంది. అంటే అప్పుల్ని తీర్చడం కోసం ఓన్లీ బిజినెస్ యొక్క ఆస్తులే కాదు, మన వ్యక్తిగత ఆస్తుల్ని కూడా ఏం చేయాల్సి వస్తుంది, అమ్మేయాల్సి వస్తుంది. ఓకేనా. సో అందుకే ఇక్కడ లైబిలిటీ అనేది అన్లిమిటెడ్ గా ఉంటుంది. ఇది మనకు ఉన్నటువంటి ఒక డిమెరిట్. ఓకేనా. నెక్స్ట్ వన్, నాట్ సూటబుల్ ఫర్ ది లార్జ్ ఆర్గనైజేషన్స్. సో పెద్ద పెద్ద బిజినెసెస్ ఉన్నాయనుకోండి, ఆ బిజినెసెస్ లో మనం కన్వర్ట్ చేయడం కుదరదు. అసలు మన దగ్గర రిసోర్సెస్ తక్కువగా ఉన్నాయి. మరి రిసోర్సెస్ తక్కువగా ఉన్నప్పుడు మరి పెద్ద పెద్ద బిజినెస్లు చేయాలనుకుంటే కనుక మనకి సరిపోదు. ఓకేనా. సో పెద్ద కంపెనీ పెట్టాలంటే కోట్లలో డబ్బులు కావాలి. ఓకేనా. వేల కోట్లు కావాలి మనకి పెద్ద పెద్ద మిషన్స్ పెట్టడానికి. కానీ ఇక్కడ ఏంటిది, మనం చిన్న బిజినెస్ చేస్తున్నాం, సొంత వ్యాపారం చేసుకున్నాం. సో సొంత వ్యాపారం అంటే పెట్టుబడి చాలా తక్కువగా ఉంటుంది. ఓకేనా. 1,00,000, 2,00,000, 3,00,000 ఈ విధంగానే ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ ₹1,00,00,000 కన్నా ఎక్కువగా మనం వెళ్ళట్లేదు. అందుకే ఇది సోల్ ప్రొపరైటర్షిప్ లో మనం పెద్ద బిజినెస్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉండదు. సో చూడండి, ఒకవేళ కనుక మన బిజినెస్ ని ఎక్స్పాన్షన్ చేయాలన్నా అంటే పెద్దగా పెంచాలన్నా, బిజినెస్ ని ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్ లో కూడా మన బిజినెస్ ఓపెన్ చేయాలన్నా, లేకపోతే దాన్ని ఎడిషన్ చేయాలన్నా అంటే ఇంకా పెంచుకోవాలన్నా, ఓకే, తర్వాత రిడక్షన్ దాన్ని తగ్గించుకోవాలన్నా మనకేం కావాలి, అమౌంట్ కావాలి, మనీ కావాల్సి వస్తాయి. మరి మనీ మన దగ్గర ఉన్నాయా అంటే లేవు. బిజినెస్ కి సరిపడే అమౌంట్ మాత్రం మన దగ్గర ఉన్నాయి. ఓకేనా. సో అందుకే బిజినెస్ ని మనం ఎక్స్పాండ్ చేయలేము. ఓకేనా. తర్వాత దాన్ని గ్రోత్ చేయలేము. అందుకే ఏం చేస్తున్నారు, ఇక్కడ మనకు ఉన్నటువంటి డిసడ్వాంటేజ్ ఏంటి సోల్ ప్రొపరైటర్షిప్ లో అంటే ఇది నాట్ సూటబుల్ ఫర్ ది లార్జ్ ఆర్గనైజేషన్. పెద్ద పెద్ద బిజినెస్లు పెట్టడానికి ఈ సోల్ ప్రొపరైటర్ అనేది మన సూటబుల్ గా ఉండదు. పెద్ద పెద్ద బిజినెస్ పెట్టాలంటే వాళ్ళు ఎలా కన్వర్ట్ అయిపోవాలి అంటే కంపెనీస్ గా కన్వర్ట్ అయిపోవాలి. ఓకేనా.
సో అంతకుముందు చెప్పుకున్నటువంటి అమెజాన్ కంపెనీ ఉంది. అమెజాన్ ఒకప్పుడు సోల్ ప్రొపరేటరే, ఓకేనా, సోల్ ప్రొపరేటర్ గానే ఉన్నాడు. తర్వాత ఏం చేశాడు, బిజినెస్ ని ఎక్స్పాండ్ చేశాడు, చాలా దేశాల్లో విస్తరించడం వల్ల ఏమైంది అంటే అతను కంపెనీగా కన్వర్ట్ అయిపోయాడు, ఓకేనా. సో కంపెనీస్ గా కన్వర్ట్ అయిపోయారు. ఓకే, సో సోల్ ప్రొపరేటర్ బిజినెస్ లో ఎవరు ఉంటారు అంటే ఎవరి దగ్గర అయితే లిమిటెడ్ క్యాపిటల్ ఉంటుందో వాళ్ళు మాత్రమే దాంట్లో ఉంటారు, ఓకేనా. సో ఇది ఒక డిసడ్వాంటేజ్. తర్వాత లాస్ట్ డిసడ్వాంటేజ్ వచ్చేసి మేనేజియల్ ఎబిలిటీ అనేది తక్కువగా ఉంటుంది. ఎందుకు ఎబిలిటీ తక్కువగా ఉంటుంది చూడండి, ఒకే పర్సన్ ఉన్నారు ఇక్కడ, ఒకే పర్సన్ ప్రతి యాక్టివిటీలో అంటే పర్చేజ్ చేయాలన్నా, సేల్ చేయాలన్నా, ఓకేనా, ప్రొడక్షన్ చేయాలన్నా, ఇలాంటి అన్ని డిసిజన్స్ ఎవరు తీసుకుంటున్నారు అంటే ప్రొపరేటరే తీసుకుంటున్నారు. మరి ప్రతి డిసిజన్ కూడా ఎప్పుడు ఒకేలా పర్ఫెక్ట్ గా తీసుకోగలడా అంటే తీసుకోలేడు. ఎందుకంటే ఒక పర్సన్ ఈజ్ నాట్ ఎక్స్పర్ట్ ఇన్ ఆల్ ది మ్యాటర్స్, ఓకేనా. సో ప్రతి మ్యాటర్లో కూడా నన్ను ఎక్స్పర్ట్ నాలెడ్జ్ అయి ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఓకే, సో ఎక్స్పర్ట్ నాలెడ్జ్ ఉండదు కాబట్టి అక్కడ లాసెస్ వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అదే ముగ్గురు నలుగురు ఉన్నారనుకోండి, వాళ్ళ యొక్క ఒపీనియన్ తీసుకుంటాం, వాళ్ళ యొక్క డిసిజన్ తీసుకొని మనం బిజినెస్ ని ఏ విధంగా చేయాలి ఏంటనేది ఆలోచిస్తాం. కానీ ఇక్కడ సోల్ పర్సన్ ఒక్కడే ఉన్నారు, సో అతనే టోటల్ డిసిజన్స్ తీసుకుంటున్నారు. సో దానివల్ల ఏమవుతుందంటే ఏదైనా డిసిజన్ కనుక తప్పు తీసుకుంటే కనుక మరి బిజినెస్ మీద ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం అనేది ఉంటుంది. సో మేనేజర్ స్కిల్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి, ఓకేనా. సో మేనేజర్ ఎబిలిటీ ఆఫ్ ది ఓనర్ ఈజ్ లిమిటెడ్, సో లిమిటెడ్ గా ఉంటుంది అతని యొక్క ఎబిలిటీ. ఓకే, సో ఇండివిజువల్ కాబట్టి ఈజ్ నాట్ ఎక్స్పర్ట్ ఇన్ ది ఆల్ ది మ్యాటర్స్, ప్రతి మ్యాటర్లో కూడా అతను ఎక్స్పర్ట్ నాలెడ్జ్ ఉండాల్సినటువంటి అవసరం లేదు. సో పర్చేస్ కావచ్చు, ప్రొడక్షన్ కావచ్చు, తర్వాత సేల్స్ కావచ్చు, అడ్వర్టైజ్మెంట్ కావచ్చు, ప్రతి దాంట్లో నాలెడ్జ్ ఉంటుందా అతనికి అంటే ఉండకపోవచ్చు, ఓకేనా. సో ఉండకపోవచ్చు కాబట్టి ఇతనికి లాసెస్, ఒకవేళ డిసిజన్ కనుక రాంగ్ డిసిజన్ తీసుకున్నారు అనుకోండి, దానివల్ల లాసెస్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఇక్కడ వచ్చేవాటికి మనకు ఉన్నటువంటి డ్రాబ్యాక్ ఏంటంటే మన సోల్ ప్రొపరేటర్షిప్ లో మేనేజర్ ఎబిలిటీ స్కిల్స్ అనేవి చాలా లిమిటెడ్ గా ఉంటాయి, తక్కువగా ఉంటాయి, ఒక పర్సన్ వరకే లిమిటెడ్ గా ఉంటాయి. ఓకే, సో రిమైనింగ్ టాపిక్స్ నెక్స్ట్ క్లాస్ లో మనం డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.